నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. టైం అయితే 5:30 అవుతుంది. ఈరోజు అయితే ఇంకొక నేషనల్ ట్రిప్, ఇంటర్నేషనల్ కాదు, స్టార్ట్ అయిపోయింది. సో లాంజ్లోకి అయితే వచ్చేసిన. ఏమేమి తింటున్నా చూద్దాము. ఫస్ట్ పొద్దున పాయసం, అంటే రైస్, బాస్మతి రైస్ అండ్ కోకోనట్ మిల్క్తో చేసిన పాయసం ఇదైతే తినేస్తున్నా. తర్వాత ఈ బేగెల్ ఒకటి ఫ్రూట్స్ తోటి, తర్వాత ఇదేదో పుడ్డింగ్ లాగా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రూట్స్ తింటా అండ్ మధ్యలో వీలైతే కాఫీ తాగుతా. సో టు గోకి ఏమో ఇవి తీసుకున్న చికెన్ బార్బెక్యూ శాండ్విచ్ అంటది. ఇది ఇంకో ఫ్రూట్ బౌలు. ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు, అవి చాలా బాగుంటాయి. తర్వాత టు గో కోసం మళ్ళీ ఈ బ్రౌనీసు అండ్ ఎప్పుడు ఉండేవే, నేను ఎప్పుడు తినేవే ఈ లాంజ్లో. అండ్ ఇవి నా ఫేవరెట్. దీంట్లో చాక్లెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు చూసిర్రు ఇంతకుముందు కూడా. అండ్ అంతేకాకుండా ఇంకా ఇవి కూడా తీసుకున్నాం. ఇవి రైజిన్స్ అన్నమాట, చాక్లెట్ రైజిన్స్ మా వాడి కోసం. అండ్ స్నాక్ క్యాషూస్, తర్వాత లోపల ఇంకేవో ఉన్నాయి. అండ్ కొన్ని చాక్లెట్స్, సీ సాల్ట్ అండ్ క్యారమెల్, ఎప్పుడు అదే చాక్లెట్ ఉంటుంది ఇక్కడ. సో ఈరోజు అయితే నేను యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అయితే పోతున్నా. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యుఎస్ అనమాట, యుఎస్ వర్జిన్ ఐలాండ్స్. సో నేను బేసికలీ వాళ్ళ ఇంతే నా లగేజ్. సో ఎందుకంటే నేను కొన్న టికెట్ $130 పడ్డది నాకు, స్పిరిట్ ఎయిర్లైన్స్. లాస్ట్ టైం మీకు షార్ట్లో చెప్పిన నేను, యూఎస్లో స్పిరిట్, ఫ్రాంటియర్ అనేవి లో కాస్ట్ ఎయిర్లైన్స్. దీంట్లో మంచిగా నట్స్ వేసిండు. సో ఇది ఆల్మండ్ మిల్క్ లాంటి, చూద్దాం ఎట్లా ఉందో చూద్దాం. ఆల్మండ్ మిల్క్తో చేపించిన. కాఫీ లాగే ఉంది, ఏం డిఫరెన్స్ తెలుస్తలేదు. సో యా, అందులో యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో నేను వెళ్ళేది సెయింట్ థామస్. సో ఈరోజైతే ఫ్రైడే, ఆగస్ట్ 15, 15 ఆగస్ట్. అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. 15 ఆగస్ట్. సో ఫ్రైడే టు మళ్ళీ మండే నైట్ రిటర్న్. సో వాడిచ్చిన ఫ్లైట్లో ఇంతే అనమాట. నాకు టోటల్ ట్రిప్ వచ్చేసి 400 పడింది అన్నట్టు.